పనిచేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఎందరినో గమనించినాక చెప్తున్న అంశాలు. ఈ అంశాలు కానీ మీరు వంట పట్టించుకున్నట్లయితే ఉద్యోగంలో చేరిన మీకు చాలా త్వరగా ఉన్నత స్థాయిలో వస్తారు. మరి ఆ అంశాలు మీరు తెలుసుకునే ముందు నేను ఎంకే శంకర్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మీరు ఎన్నుకున్న రంగం ఏదైనా కానీ దానిలో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ మీరు చాలా చాలా బాగా వంట పట్టించుకోవాలి. ఒక యాటిట్యూడ్. మీరు ఉదాహరణకి సేల్స్ మేనేజర్గా ఇన్సూరెన్స్ రంగంలో జాయిన్ అయ్యి నేను ఏజెంట్ల కోసం వెతకను, వారి గురించి పట్టించుకోను, వారు ఎక్కడ దొరుకుతారో వారిని అడగాల, నేను తిరగాల, నాకు ఈ జాబ్ అవసరం లేదు, ఇలా కానీ మీ దృక్పథం ఉంటే మీరు ఆ జాబులోకి జాయిన్ కాకండి. అంత్య నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురమే బెటర్. ఎందుకంటే ఒక్కసారి మీరు జీవితంలో కెరీర్ ఎన్నుకున్నాక అది జీవితాంతం దాని ఎఫెక్ట్ మీ పైన ఉంటుంది. బురదలోకి దిగిన తర్వాత బురద అంటుకుంటుంది అంటే ఎలా? యువర్ యాటిట్యూడ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఆ ప్రొఫెషన్లో మీరు ఎలా సక్సెస్ కావాలంటే ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని గురించి కూడా మీకు క్షుణ్ణంగా తెలియాలి. ఒక సేల్స్ మేనేజర్గా ఇన్సూరెన్స్ రంగంలో జాయిన్ అయిన వ్యక్తి అతడి పని ఏంటి? ఏజెంట్ రిక్రూట్ చేయాలి, బిజినెస్ చేయాలి, టార్గెట్ అచీవ్ చేయాలి. ఇవి చేయకపోతే అతడికి ఆ యొక్క జాబ్ సరిపోదు. చేస్తేనే అతడు ముందుకెళ్ళగలడు. కాబట్టి ఆ యొక్క జాబ్ గురించి ఆయన ఎక్కువగా తెలుసుకోవాలి. వివరంగా రాసుకోండి. మీకు కంపెనీ కొన్ని టార్గెట్లు ఇస్తుంది. ఆ టార్గెట్లు మీరు ఎలా అచీవ్ చేయాలో మీకు తెలియాలి. అంతేకాకుండా ఆ యొక్క టార్గెట్లు మీరు మంత్లీ, వీక్లీ, డే బై డే ఎలా మీరు అచీవ్ కావాలో మొదటగా అన్నీ రాసుకోవాలి. అప్పుడే మీకు ఆ యొక్క జాబ్లో తృప్తి మరియు డబ్బు కలుగుతుంది. ఆ టార్గెట్లు చేస్తే మీకు ఇన్సెంటివ్స్ వస్తాయి, చాలామంది చప్పట్లు కొడతారు. మరి టార్గెట్ చేయకపోతే చీవాట్లు కూడా పెడతారు. ప్రాస్పెక్టింగ్ టు ఫాలో అప్. మీరు ఈ యొక్క వృత్తిలో ప్రజలతో మమైకమై ఉంటారు కాబట్టి వారి యొక్క అవసరాలను మీరు గుర్తించి వారికి కావలసిన సందర్భానుకూలంగా కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల, సలహాలు ఇవ్వడం వల్ల మీరు ఈ యొక్క రంగంలో ఇంకా ముందుకు వెళ్తారు. కస్టమర్ ఈజ్ కింగ్ కాబట్టి కస్టమర్తో మీరు సఖ్యతను పాటించాలి. ఎన్నుకున్న రంగంలో ఏ విధంగా సక్సెస్ పొందాలి వివరంగా రాసుకోండి. ఒక్కసారి ఒక రంగాన్ని ఎన్నుకున్నాక ఆ రంగం నుండి బయటపడకుండా ఆ రంగంలో ఏం చేస్తే మీరు ఇంకా ముందుకు వెళ్ళగలరు అనేది బాగా తెలుసుకోవాలి. మార్కెటింగ్లో ఉన్న 4Ps మరియు సర్వీస్ మార్కెటింగ్లో ఉన్న 7Ps గురించి మీరు బాగా తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడం వల్ల మీరు క్లయింట్కి ఎటువంటి సర్వీస్ ఇవ్వాలో మీకు బాగా తెలుస్తుంది. రంగం గురించి రోజు రోజు తెలుసుకోవడం వల్ల మీరు మాస్టర్ అయిపోతారు. పెద్దలు అంటారు, రోలింగ్ స్టోన్ గ్యాదర్ నథింగ్ మాసెస్. అవునండి, మీరు ఒక రంగంలో ఉండిపోతే ఎప్పుడైనా దానిలో విజేత కాగలరు. అలా కాదని లేదా డొమైన్ నాలెడ్జ్ని మార్చుకుంటూ పోతే మీరు ఎప్పటికీ కూడా సక్సెస్ కాలేరు. తెలుగులో ఒక సామెత ఉంది, రెడ్డెచ్చే మొదలెట్టండి అని. దృష్టిని సాధించండి. మీరు ఎన్నుకున్న రంగంలో అప్డేట్స్ కండి. వాటి గురించి ఇతరుల కన్నా మీరే ముందు తెలుసుకోగలగాలి. ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి వెళ్తారు. ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్స్కి సంబంధించి మ్యాక్స్ లైఫ్ మరియు యాక్సిస్ బ్యాంక్ అది ఇప్పుడు మెర్జ్ అయింది, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్గా. సో ఇలాంటి విషయాలను మీరు ముందే ఊహించగలగాలి. మీ కొలిక్స్ కన్నా మీరు ముందు ఉంటారు. వెనుకంజ వేయరాదు. తెలుగులో ఒక మాట ఉంటుంది, పట్టు పట్టగరాదు, పట్టు విడవగరాదు. మీరు ఎన్నుకున్న రంగంలో రోజు రోజు కింది నుండి ఉన్నత స్థాయికి వెళ్ళాలే కానీ పైనుండి కిందికి రాకూడదు. ఏ ఫీల్డ్ అయినా కానీ అలా ఉండిపోవడం అనేది చాలా ముఖ్యం. పేషెన్స్ దీనిలో చాలా చాలా అవసరం. బట్టలు ఇతరుల కోసం కట్టండి, తినడం మీకోసం తినండి. వెన్ యు ఆర్ రోమ్ బీ లైక్ ఎ రోమన్. అతి అనర్థదాయకం. ఆర్థిక విద్యలో చాలా మెలకువలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిని మీరు పాటించగలిగితే మీకు వచ్చే కష్టాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఉదాహరణకు చెప్పాలంటే మీకు వచ్చే శాలరీలో 50, 30, 20 ఇలా విభజించండి. మరియు ఒక టర్మ్ పాలసీ తీసుకోండి, మరియు ఒక హెల్త్ పాలసీ తీసుకోండి. మిగిలిన పైసలు ఏమైనా ఉంటే ఒక ఓపెన్ ప్లాట్ మీద పెట్టండి. మీరు ఆర్థికంగా ఎదగగలిగితే కెరియర్లో ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. ఎందుకంటే టెన్షన్లు ఉండవు కదా. టెన్షన్లు ఉండొద్దంటే మీరు ఆర్థికంగా మీరు ఎదగాలి. మొదట మీరు చేసే పనిలో డిఎస్ఆర్ ఉంటుంది, అది కంపల్సరీగా రాయండి. ఆ డిఎస్ఆర్ రాయడం వలన ఎప్పుడైనా మీరు టార్గెట్లు పూర్తి చేయనప్పుడు పై అధికారులు మీ యొక్క డిఎస్ఆర్నే అడుగుతారు. అది పక్కన పెట్టండి. డిఎస్ఆర్ రాయడం వలన నిన్న ఏం జరిగింది, రేపు ఏం జరగబోతుంది అనేది మీకు తెలుస్తుంది. ఎక్కడైనా తప్పులు ఉన్నట్లయితే ఆ తప్పులను మీరు సరిదిద్దుకొని ఇంకా ముందుకు వెళ్ళగలిగే
అవకాశాలు మీకు ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా డిఎస్ఆర్ రాయండి. కోటరీని నిర్మించుకోండి. అంటారు కదా, నెట్వర్క్ మార్కెటింగ్ లాగా మీరు మీ యొక్క క్లయింట్ బేస్ని, రెఫరెన్స్ బేస్ని, అసోసియేషన్ని పెంచుకోండి. వీరి ద్వారా మీకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేము. వారు ఉంటే మీకు బిజినెస్ ఈజీగా వస్తుంది. మీ వెనక వచ్చిన జూనియర్స్కి మీ యొక్క సలహాలు ఇవ్వండి. అతడి యొక్క ప్రోగ్రెస్కు మీరు మీ వంతు సహకరించండి. తద్వారా మీరు కూడా అతడి దృష్టిలో ఒక గురువుగా అవుతారు. పంచే కొద్దీ విద్య అనేది పెరుగుతూ పోతుంది. కాబట్టి మీకు తెలిసిన టెక్నిక్స్ పంచండి. ఇతరుల గురించి పట్టించుకోకండి. బోధించడం ద్వారా మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు. గొప్ప తప్పులు చేస్తే గానీ మరి ఆ తప్పు నుండి మీరు నేర్చుకుంటామంటే కాదు, ఇతరుల యొక్క తప్పు నుండి మనం నేర్చుకోవాలి. అది జ్ఞాని యొక్క లక్షణం. ఈరోజు మీరు చేసే పనులే రేపటి మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కాబట్టి మీరు చేస్తున్న పనిని సక్రమంగా చెయ్యాలి. చివరిగా నేను చెప్పే అంశం ఏమిటంటే, విజయాలు ఊరికే లభించవు, వాటికి మనము ప్రయత్నించాలి. సో లెట్ us స్టార్ట్ ద వర్క్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చివరిగా మా యొక్క శంకర్స్ అడ్వైజరీ ఛానల్ని సబ్స్క్రైబ్ కండి. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.